ఈరోజు అగైన్ ఒక స్పెషల్ గెస్ట్తో నేనైతే వచ్చేసాను. ఆ గెస్ట్ యాక్టర్, డాన్సర్, కొరియోగ్రాఫర్ అండ్ కొత్తగా సింగింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారంట. సో చాలా సాంగ్స్కి కొరియోగ్రఫీ చేశారు, యాక్టింగ్గా కూడా వర్క్ చేశారు. ఆయన ఎవరో కాదు, విజు ముదిరాజ్ అలియాస్ విజయ్ కుమార్ ముదిరాజ్. విజయ్ గుర్తు పెట్టుకోండి, మళ్ళీ వద్దాం, గట్టిగా ఇచ్చేద్దాం. డాన్స్ అనేది మీ లైఫ్లోకి ఎలా వచ్చింది? ఎవరు ఇన్స్పిరేషన్? సో నార్మల్గా నేర్చుకున్నాను ఫస్ట్లో. అప్పుడు ఇంకా లోకల్ కాబట్టి భారత్లో ఫుల్ డాన్స్ చేస్తున్నాను అనమాట. పెళ్ళిళ్ళలో, భారత్లలో, స్కూల్ స్టేజెస్ పైన అట్లా చేస్తూ ఒకసారి ఏమనిపిస్తుంది అంటే సరే మనం కూడా డాన్స్ క్లాస్కి ఒకసారి వెళ్దామని చెప్పేసి అది కూడా వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంటుంది డాన్స్ క్లాస్, అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కదా. సో వెళ్ళి అట్లా కొంచెం అట్లా వాళ్ళని వీళ్ళని పట్టేద్దాం అన్నట్టు స్టార్టింగ్లో 6 months రెడీ చేసి ఒక షో కోసం తీసుకెళ్లారు అనమాట. జర్నీ షోస్ కోసం 10 members ఆ బ్యాక్ సైడ్ లో మేము అనమాట. 10 members బ్యాక్ సైడ్ లో డాన్స్ చేస్తుంటే కొరియోగ్రాఫర్ పిలిచి అబ్బాయి బాగా చేయట్లేదు, పంపించేసేయండి అని చెప్పేసారు. అప్పుడే మీకు ఎవరైతే మాకు మాస్టర్ పంపించేశారో తను స్టేజ్ పైన చూసి అరే వాళ్ళని అనవసరంగా పంపించేస్తాను, నేను అంత మంచిగా ఆడుతున్నారు కదా అని చెప్పేసి తను అక్కడ చెప్పిన తర్వాత సూపర్. సో ఒకసారి మా మాస్టర్ బర్త్డే రోజు ఏం చేసిన, అప్పుడు మా ఇద్దరికి కొంచెం గొడవ అయింది, నాకు మా మాస్టర్కి. టైంలో మీరు జాబ్ అది ఏం లేదు కదా? ఓకే ఓకే. నేను స్టార్టింగ్లో డాన్స్లోకి రాకముందు మాత్రం పేపర్ వేయడం, వాల్ పోస్టర్స్ అంటియడం, హౌస్ గడుగుతారు కదా, ఇప్పుడు హౌస్ ట్యాంకిల్ గడితే 50 రూపాయలు ఇచ్చేటోళ్ళు. ఒక షో ఉంది, మన ఫ్యామిలీస్ అందరినీ పిలుస్తున్నారు రండి అని చెప్పాం. వచ్చారు. వర్షం పడుతుంది కదా, రండి షోరూంలో నించున్నామని చెప్పి షోరూమ్ కింద నించోబెట్టాను అనమాట. రీసెంట్లీ 2 years బ్యాక్ అనుకుందాం. నించున్నారు, వాళ్ళకి ఏం అర్థం కాలేదు. సరే కార్ పక్కన నించోండి అని చెప్పాను అంతే. ఒక కార్ ఇట్లా ఫుల్ కవర్ అయ్యిందనమాట, కార్ పక్కన నించోండి అని చెప్పిన. సరే నా ఓపెన్ చేయి కార్ అని చెప్పాను అంతే. వాళ్ళు ఓపెన్ చేశారు, కంగ్రాచులేషన్ బోర్డు వేశారు, సాంగ్ పెట్టారు, అన్ని బ్లాస్ట్ చేశారు. వీళ్ళకి ఏం అర్థం కాలేదు కాసేపు వరకు. ఏంటంటే మా మాస్టర్ వచ్చి మీ కొడుకే కొన్నాడు కార్ అని చెప్పాను. అప్పుడు డాన్స్లోకి వస్తే కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు. అంటే ఈవెన్ మధ్యలో ఫ్యామిలీ కూడా వద్దని చెప్పారు, మనకు అవసరమా, మన అవకాశం కాదు ఇది. చాలా షాప్లో చేసిన, లైఫ్ స్టైల్లో చేసిన, సేల్స్ మ్యాన్గా చేసిన. మీరు పుట్టక ముందు పడి ఉంటుంది, మీరు కష్టాలు అంటే దీంట్లో కూడా చెప్తాను. మేము పుట్టే ముందు అన్నారు కదా, ఇప్పుడు రేషన్ షాప్ ఉంటుంది కదండి, రేషన్ షాప్ దగ్గర రేషన్ ఇస్తారు కదా. మమ్మీ అక్క వెళ్ళి రేషన్ షాప్ దగ్గర అందరు వెళ్ళిపోయిన తర్వాత కింద పడిపోయిన రేషన్ ఉంటుందా, మా ఇంట్లో కోడి పిల్లలు అని చెప్పి తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. తీసుకొచ్చి కోడి పిల్లలు ఏం లేదు మరి అక్కడ, నేను మా అన్న మా అక్క మేమే. సో మా కోసం తీసుకొచ్చి అవన్నీ మళ్ళీ క్లీన్ చేసి, అంటే అప్పుడు నూకలు అయిపోతుంది, దాన్ని మేము మళ్ళీ కిచిడిలాగా చేసుకొని మాకు పెట్టేవాళ్ళం. లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ లవ్? 6. అంటే మేము పరిచయమే 7 years అయింది. లవ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మాకు కూడా తెలియదు. ఫస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండే అనమాట. అట్లా కేరింగ్ అట్లా. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? నాకు తెలిసి ఇద్దరం ఎవరం చేసుకోలేదు అనుకుంటా. మరి పెళ్లి ఎట్లా చేసుకున్నారు? ఎప్పుడన్నా వదిలేద్దాం డాన్స్ అనిపించింది. ఎందుకు? ఇట్లనే ఏమో ఎన్రోల్ చేస్తాం రా, ఇంకొక హిట్ కూడా వస్తలేదు, ఏంది ఇదంతా, జాబ్ చేసుకుందామని అయితే అనిపించింది. సో ఇంతమందితో వర్క్ చేశారు కదా, మీకు మీ దగ్గర యాటిట్యూడ్ చూపించి మిమ్మల్ని తక్కువ చేసి చూడడము, పక్కన చేసే కోస్టార్స్ అయినా కానీ, డైరెక్టర్స్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా కొంచెం మిమ్మల్ని తక్కువ చేసి చూడడము, మాటలు అనడము, విసుక్కోవడం అలాంటివి జరిగినాయా? జరగనివ్వను నేను. ఓకే. నచ్చకపోతే వచ్చేస్తా అక్కడ నుంచి అంతే. కూడా అవకాశం ఇస్తే వర్క్ కావాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అనంతరా మీడియా. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు అగైన్ ఒక స్పెషల్ గెస్ట్తో నేనైతే వచ్చేసాను. ఆ గెస్ట్ యాక్టర్, డాన్సర్, కొరియోగ్రాఫర్ అండ్ కొత్తగా సింగింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారంట. సో చాలా సాంగ్స్కి కొరియోగ్రఫీ చేశారు, యాక్టింగ్గా కూడా వర్క్ చేశారు. ఆయన ఎవరో కాదు, విజు ముదిరాజ్ అలియాస్ విజయ్ కుమార్ ముదిరాజ్. ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారనమాట. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే కంటే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. ఇంటర్వ్యూస్ చూసేటప్పుడు ఇమీడియట్గా ప్రోమో చూసి లేదంటే 1 minute చూసి జడ్జ్ చేయకండి. కన్ఫామ్గా నా ఇంటర్వ్యూలో ఎవరో ఒకరికి ఏదో ఒక హెల్ప్ అయ్యే ఒక మెసేజ్ ఉంటుంది. అట్లీస్ట్ గెస్ట్కి అయినా సరే కంపల్సరీ ఆ ఇంటర్వ్యూ యూజ్ అయ్యేలానే ఉంటుంది. ఏది కూడా ఏదో చెయ్యాలి కదా అనే కాన్సెప్ట్తో మేము చేయట్లేదు. కన్ఫామ్గా ఒక మెసేజ్, పక్కా ఎవరికో ఒక హెల్ప్ అలా అయితే ఉంటుంది. సో
తప్పకుండా వీడియో మొత్తం చూడండి, కుదిరితే కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో ఇప్పుడు నేను విజ్జు అని పిలవాలా, విజయ్ కుమార్ అని పిలవాలా, మాస్టర్ అని పిలవాలా? విజ్జు అని పిలండి. మాస్టర్ అని వెళ్దాం, ఓకే, బెటర్. మీకు రెస్పెక్ట్ ఉంటుంది కదా, సో మీరు ఎలాగో మాస్టరే కాబట్టి. ఓకే, ఎక్కడ పుట్టింది పెరిగింది అంతా? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ అండి. ఇక్కడే హైదరాబాద్లోనే. ఫాదర్ వచ్చేసి నిజామాబాద్, మదర్ మహారాష్ట్ర అనమాట. సో అందరు లవ్ మ్యారేజ్ అని అడుగుతారు కానీ కాదు. సో పుట్టి పెరిగింది ఇక్కడే లోకల్ బొరవండలోనే అనమాట. సో ఏం చదువుకున్నారు? నేను 10th వరకు ఆపేసానండి. 10th కూడా ఓపెన్ రాసాను అనమాట. 10th కూడా ఓపెన్ రాశారు? ఓపెన్ రాసిన, అది కూడా ఇప్పుడు సర్టిఫికేట్ కూడా లేదు నా దగ్గర. పాస్ అయ్యారా? అయినా అన్ని ఫినిష్ చేశారా? ఓకే, అన్నీ అయితే ఫినిష్ చేశారు. డాన్సర్స్కి కొంచెం మెమొరీ పవర్ ఎక్కువ ఉంటుందండి కదా, ఎందుకంటే అన్ని స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి కదా. సో ఆబ్వియస్లీ చదువు అసలు కష్టమా? ఓకే, సో అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు? మమ్మీ హౌస్ వైఫ్ అండి. ఫాదర్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక కన్వెన్షన్ మేనేజర్గా చేస్తున్నారు. ఓకే. సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, అన్న కూడా మ్యారేజ్ అయిపోయింది. మీరున్నారు? నాకు కూడా మ్యారేజ్ అయిపోయింది. అయిపోయిందా? రీసెంట్గా 5 months అయింది. ఓహో, కంగ్రాచులేషన్స్ మీ వైఫ్కి. హాయ్ అండి. ఈరోజు మీ హస్బెండ్తో ఇంటర్వ్యూ చేస్తున్నాను, కొంచెం ఆడుకుంటే ఏమనుకోకండి. ఓకే, సో డాన్స్ అనేది మీ లైఫ్లోకి ఎలా వచ్చింది? ఎవరు ఇన్స్పిరేషన్? నాకు అసలు ఇన్స్పిరేషన్ అనేది లేదండి, ఫస్ట్ నుంచే ఏది లేదనమాట. ఓకే. సో నార్మల్గా నేర్చుకున్నాను ఫస్ట్లో. అప్పుడు ఇంకా లోకల్ కాబట్టి భారత్లో ఫుల్ డాన్స్ చేస్తున్నాను అనమాట. పెళ్ళిళ్ళలో, భారత్లలో, స్కూల్ స్టేజెస్ పైన అట్లా చేస్తూ ఒకసారి ఏమనిపిస్తుంది అంటే సరే మనం కూడా డాన్స్ క్లాస్కి ఒకసారి వెళ్దామని చెప్పేసి అది కూడా వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంటుంది డాన్స్ క్లాస్, అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కదా. సో వెళ్ళి అట్లా కొంచెం అట్లా వాళ్ళని వీళ్ళని పట్టేద్దాం అన్నట్టే స్టార్టింగ్ వెళ్ళింది అట్లనే. నేను వెళ్ళింది అందుకు వెళ్దామని చెప్పి వెళ్తే అట్లా దాని తర్వాత ఏమైందో తెలియదు. నేర్చుకున్న 2-3 క్లాసెస్ మారినా ఎక్కడ వర్కౌట్ అవ్వాలి. సో ఇప్పుడు నాకు డాన్స్ నేర్పించి నన్ను ముందుకు తీసుకెళ్ళిన మాస్టర్ అయితే మురళీ మాస్టర్ మాస్టర్ ఉన్నారు. సో అక్కడ ఎప్పుడైతే వెళ్ళానో, నేను బొరవన్ వెళ్తాను ఇన్స్టిట్యూట్ కూడా, అక్కడికి ఎప్పుడైతే వెళ్ళానో అప్పుడు నాకు ఒక ప్యాషన్ అనేది పెరిగిపోయింది అనమాట. తన్ని చూసినాక యూనో తను కూడా చదువుకోలేదు. ఓకే. కానీ డాన్స్ వేస్తే ప్రభుదేవ్ మాస్టర్, మైకేల్ జాక్సన్ ఎలా వేస్తారు యాజ్ ఇట్ ఈస్ అలా ఉంటుంది అనమాట. సో చూసి ఇన్స్పైర్ అయిపోయినా. తర్వాత అనిపిస్తుంది మనం కూడా డాన్స్ వేద్దాం, ఓకే నేర్చుకుందాం, వాళ్ళతో పాటు షోస్కి వెళ్దాం అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక తను కూడా నాకు చాలా సపోర్ట్ చేయడం. 6 monthsలోనే చాలా ఎక్కువ నేర్పించేస్తారనమాట. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి సూర్య నమస్కారం నుంచి స్టార్ట్ చేసి రోడ్ల పైన రన్నింగ్ చేయడం, అన్నీ ఎవ్రీథింగ్ అన్ని కంటిన్యూ చేయించి 6 monthsలో రెడీ చేసాం మమ్మల్ని లిటరల్లీ. ఓకే. 6 monthsలో రెడీ చేసి ఒక షో కోసం తీసుకెళ్లారనమాట, జర్నీ షోస్ కోసం. 10 members ఆ బ్యాక్ సైడ్లో మేము అనమాట. 10 members బ్యాక్ సైడ్లో డాన్స్ చేస్తుంటే కొరియోగ్రాఫర్ పిలిచి అబ్బాయి బాగా చేయట్లేదు పంపించేసేయండి అని చెప్పేశారు అప్పుడే మీకు. ఓకే. మా మాస్టర్ కూడా ఏం బాధపడట్లేరా, మళ్ళీ ఒక ఛాన్స్ వస్తుంది స్టార్ట్ చేద్దామని అంటే పర్లే మాస్టర్ అని చెప్పి నేను వెళ్ళిపోయి డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయాను అనమాట. అప్పుడు ఇంటికి కూడా వెళ్ళలే, ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి ఇన్స్టిట్యూట్లోనే పాటలు పెట్టుకొని కూర్చున్నా సాడ్గా. అంటే మనం ఇంకా చాలా నేర్చుకోవాలేమో అనుకొని అలానే ఇంకా ఆ రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం, అయిపోయింది. ప్రాక్టీస్ నుంచి మాస్టర్ వచ్చిండు, మనం ఫీల్ అయినావా అంటే లేదు మాస్టర్ అని. ఎందుకు రాకపోతే మనకి ఎవరైనా పంపించేస్తారంటే ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్ ఉందేమో అని అనుకోవాలని చెప్పి మంచి మోటివేట్ చేస్తారు. సరే అనుకున్నాం. ఇమీడియట్గా మళ్ళీ ఇంకో మాస్టర్ కాల్ చేస్తారు అదే షోకి డాన్సర్స్ కావాలని. సేమ్ అక్కడ కూడా 10th గ్యాప్లో సంథింగ్ బ్యాక్ సైడ్లో డాన్స్ చేస్తుంటే ఎవరైతే మాకు మాస్టర్ పంపించేశారో తను స్టేజ్ పైన చూసి అరే వాళ్ళని అనవసరంగా పంపించేస్తాను నేను, అంత మంచిగా ఆడుతున్నారు కదా అని చెప్పేసి తను అక్కడ చెప్పిన తర్వాత సూపర్. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో నాకు చాలా ఇన్స్పిరేషన్ అంటే ఇంకా మా మాస్టర్ ఒక్కతనే, మురళీ మాస్టర్ అని. ఎందుకంటే చదువు లేకపోయినా ఏం లేకపోయినా ముందుకు వెళ్ళొచ్చు అనేది మాత్రం ఉంది నమ్మకం. చాలా తను నాకు చాలా దారి చూపించారనమాట. అంటే నేను ఇంకా గల్లీలో ఉన్నట్టు బొరవన్ అంటే ఇప్పుడు ఎట్లుంటుంది, గల్లీలలో తిరుగుకుంటే ఇట్లా టైం పాస్ చేసుకుంటున్నట్టు ఫుల్ మాస్ అట్లాంటివి తీసుకొచ్చి డాన్స్ నేర్పించి ఇట్లా అదని చెప్తే దాని తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే డాన్సే కాదు, ఇక్కడ నుంచి మన ఎథిక్స్ మారాలి, క్యారెక్టర్ మారాలి, ప్రొఫెషన్ మారిపోవాలి, అన్నీ మారిపోవాలని చెప్పి నాది నేను రిమోల్డ్ అయ్యి ఇలా ఉండద్దు, మన టాకింగ్ మారిపోవాలి, మన వే ఆఫ్ డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ మారిపోవాలని చెప్పి దాని తర్వాత నన్ను నేను గైడ్ చేసుకుంటూ ముందుకు వచ్చేసిన. సో ఒకసారి మా మాస్టర్ బర్త్డే రోజు ఏం చేసిన అంటే నేను టాటో వేయించుకున్నాను అనమాట మాస్టర్ది. ఓకే. అప్పుడు మా ఇద్దరికి కొంచెం గొడవ అయింది, నాకు మా మాస్టర్కి గొడవ అయితే నేను నైట్ వచ్చిన మాస్టర్ అంటే ఏందన్నాడు, మీకు గిఫ్ట్ తీసుకొచ్చిన అని చెప్పిన. గిఫ్ట్ ఏదంటే చేయి చూపించింది ఇట్లా అంతే, ఇక్కడ మొత్తం అది బ్యాండేడ్ చేసి ఉండే. ఏంద్రా ఇది అన్నాడు. సరే ఓపెన్ చేయండి మాస్టర్ అన్న. అర్థమైంది అప్పటికి మాస్టర్కి, కాకపోతే అంత ఎక్స్పెక్ట్ చేయలేడు, ఏదో అనుకున్నాడు. సో అక్కడ కట్ చేస్తే ఇక్కడ మురళీ మాస్టర్ ఉంటుంది, కొంచెం హెయిర్ రోల్ కనిపించలేదు, మురళీ మాస్టర్ ఉంటుంది అనమాట. సో నాకు ఫస్ట్ అయితే దారి చూపించింది తను, మురళీ మాస్టర్ అంతా నాకు దారి చూపించి. అంటే తను ఇప్పుడు చెప్పినా కూడా అంటుంది ఇక టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు పోయినావు అంటాడు, కానీ లేదు ఎంత టాలెంట్ ఉన్నా మనకి చూపించాలి, చూపించకపోతే మనం మాత్రం ముందుకు వెళ్ళాం. దాని తర్వాత ఉదయ్ మాస్టర్, ఇప్పుడు మేము బిగ్ బాస్ వేసింది ఇన్ని రోజులు చాలా షో చేస్తాం, అక్కడ ఉదయ్ మాస్టర్ అనమాట. తిని నాకు దారి చూపిస్తే తను హైవేకి ఇచ్చిండు అంతే, ఇంకా దూసుకెళ్ళిపోవడానికి.
చాలా అంటే చాలా నేర్పించింది ఆ మాస్టర్ కూడా. ఉదయ్ మాస్టర్ అయితే నాకు అసలు నాకు చెప్తే ఒకసారి బాధ అనిపిస్తుంది. అంటే ఏం లేకపోతుండే అప్పుడు కూడా నాకు ఇక్కడ నేర్చుకున్నా, డాన్స్ చేసినా, డాన్సర్గా చేసినా, కొంచెం ముందుకు వచ్చినా అయిపోయింది. సో ఆ టైంలో మీరు జాబ్ అది ఏం లేదు కదా? ఓకే ఓకే. నేను స్టార్టింగ్లో డాన్స్లోకి రాకముంది మాత్రం ఇక లైఫ్ స్టైల్ అంటారా అది వేరే, అది కంప్లీట్ ఇంకా అది టోటలీ డిఫరెంట్. మాస్ అని కాదు, ఎంత మాస్ ఉన్నా పర్లేదు, అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా. ఆ బ్యాక్గ్రౌండ్ ఎట్లా అంటే ఎంత మాస్ ఉన్నా కొంతమంది దోస్తులు మాత్రం మంచోళ్ళు ఉంటారు. అట్లా నాకు మంచి దోస్తులు ఉన్నారు కొంతమంది. సో వాళ్ళతో పాటు మేము అందరం కలిసి పాలు వేయడం, పేపర్ వేయడం, వాల్ పోస్టర్స్ అంటియడం, హౌస్ గడుగుతారు కదా ఇప్పుడు, హౌస్ ట్యాంకులు కడిగితే 50 రూపాయలు ఇచ్చేటోళ్ళు. అండ్ నేను కార్ వాష్ చేస్తే మంత్లీ 150 రూపీస్ నాకు ఒక కార్ వాష్ చేస్తే. ఇది ఏ ఇయర్లో? మేబీ అంటే ఇయర్ కాదు, స్కూల్ టైంలో. ఓకే, స్కూల్ టైంలో. కాలేజ్ వరకు కూడా నేను ఫుడ్ పాండా, స్విగ్గీ ఇవన్నీ డెలివరీస్ కూడా చేస్తుండే ఫ్రెండ్స్తోనే. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా. అంటే ఫ్రెండ్స్తో టైం పాస్ కోసమా లేదంటే మీకు హెల్ప్ అవుతుంది అమౌంట్ మీ ఖర్చుల కోసం? ఖర్చుల కోసం. ఇంట్లో కూడా ఇచ్చేవాళ్ళ? ఇంట్లోనే ఇచ్చేవాడిని యాక్చువల్లీ. ఓకే ఓకే. ఇంట్లోనే ఇచ్చేవాడిని. వాళ్ళు మళ్ళీ దాచుకొని మళ్ళీ మాకే ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా తెలిసిందే మీకు అందరికి, మమ్మీకి ఎంత ఇస్తే మళ్ళీ డబల్ వస్తుంది. ప్రేమతో పాటు ప్రేమ కూడా కలిపి వస్తుంది. సో వాళ్ళకి కూడా మంచి అనిపించింది అనమాట. అట్లా చేస్తూ చేస్తూ అప్పుడులో 150 రూపీస్ కార్ తుడిస్తే నాకు ఇచ్చేవాళ్ళు పర్ మంత్కి. సో ఒక రోజు ఏమైపోయింది, ఇట్లనే సడన్గా మా ఇంట్లో వాళ్ళకి షో ఉంది రండి అని చెప్పాను అనమాట. ఎర్రగడ్డకి ఒక షో ఉంది, మన ఫ్యామిలీస్ అందరినీ పిలుస్తున్నారు రండి అని చెప్పాం. వచ్చారు. వర్షం పడుతుంది కదా, రండి షోరూంలో నించున్నామని చెప్పి షోరూమ్ కింద నించోబెట్టాను అనమాట. రీసెంట్లీ 2 years బ్యాక్ అనుకుందాం. నించున్నారు, వాళ్ళకి ఏం అర్థం కాలేదు. సరే కార్ పక్కన నించోండి అని చెప్పాను అంతే. ఒక కార్ ఇట్లా ఫుల్ కవర్ అయ్యిందనమాట. కార్ పక్కన నించోండి అని చెప్పిన. సరే అన్న ఓపెన్ చేయి కార్ అని చెప్పాను అంతే. వాళ్ళు ఓపెన్ చేశారు, కంగ్రాచులేషన్ బోర్డు వేశారు, సాంగ్ పెట్టారు, ఓన్లీ బ్లాస్ట్ చేశారు. వీళ్ళకి ఏం అర్థం కాలేదు కాసేపు వరకు. ఏంటంటే మా మాస్టర్ వచ్చి మీ కొడుకే కొన్నాడు కార్ అని చెప్పారు. సూపర్. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మాటలేవు ఇంకా వాళ్ళ షాక్ కంప్లీట్. అప్పుడు మా మదర్ లేరండి, మదర్ ఊర్లో ఉండే. మదర్ తెలియదు ఇంకా. అక్క, బావ, డాడీ. బావ అంటే కొత్తగా వచ్చిన వాడు, అంత ఎక్కువ తెలియదు నా గురించి. ఇక డాడీ, అక్క, మా అన్న వీళ్ళైతే ఫుల్ షాక్. అంటే వాళ్ళు నన్ను ఏమనుకునే వాళ్ళు అంటే అప్పట్లో ఎవరైనా ఏమనుకుంటారు, ఇప్పుడు నా పోస్ట్లో కొన్ని ఉంటాయి, నేను బాగా ఎక్కువ నాకు ట్రిప్స్ ఇష్టం అనమాట. గోవాస్ కానీ లేకపోతే టెంపుల్స్కి ఎక్కువ వెళ్తుంటా, ట్రావెల్ చేయడం చాలా ఇష్టం. అట్లా తిరుగుతూ ఉంటుంటే వీడు పైసలు వచ్చినాయని ఇట్లా బలాదూరు వేస్తుండేమో ఎవరైనా అది అనుకుంటారు కదా. సో నేను ఎంతేం చేసినా నేను బ్యాకప్ మాత్రం పెట్టుకుంటున్నాను అనమాట. ఒక వచ్చిందని కొంచెం డివైడ్ చేసుకొని నా సొంతంగా మాత్రం నేను పక్క ఖర్చు పెట్టుకుంటా, అది మాత్రం పక్క. నాకు చేసుకోకుండా మాత్రం నేను ఎవరికి ఏం చేయను, అది మాత్రం పక్క. ఎందుకంటే రేపు పొద్దున నేను ఫీల్ అవ్వద్దు ఫర్దర్గా. రేపు పొద్దున్న సంపాదించి ఏం చేసామనే ఒక ఫీల్ రాకుండా ఇంకా తిరిగి చూసుకుంటే ఏంటంటే నా హ్యాపీనెస్ ఉందనుకుంటే చాలు. నాకు ఏమున్నా లేకపోయినా నేను హ్యాపీగా ఉన్నారా అని అనుకుంటే చాలు. ఇంకా అక్కడ మా ఫాదర్కి ఏం అర్థం కాలేదు, మదర్కి ఏం కాదు. మదర్కి చెప్దామన్నా మదర్కి లేదు, ఫోన్ చేసి చెప్తే అర్థం కాదు. అంటే అంత మమ్మీ అంత చాలా ఇదనమాట, అంటే ఎక్కువ అర్థం కూడా కాదు. కారా అవునా అంటది అంతేగాని పెద్దగా ఏం తెలీదు. డైరెక్ట్ తీసుకెళ్ళి చూపించడానికి చాలా ఉండే, ఫుల్ వర్షం పడుతుంది. సరే అని చెప్పి నెక్స్ట్ డే కూడా మమ్మీకి వెళ్ళి చూపించిన. మమ్మీగా టీయర్స్గా ఇంట్లో వాళ్ళందరికీ ఉంటుంది కదా, అందరుగా ఏడుస్తుంది. మమ్మీ ఏం బెట్ట నువ్వు కారు ఉండడం ఏంటంటే రా ఎక్కువ మమ్మీ నీ కార్ ఇది ఎక్కువ దీంట్లో కూర్చో అని చెప్తే ఎక్కడికి కూడా రాదు మా మమ్మీకి. ఎక్కించి తీసుకొని వెళ్తాడు, వేసుకొని హక్ చేసుకొని ఏడ్చి. ఒకప్పుడు అంటే చెప్పుకుంటారు ఒకప్పుడు మనం ఎట్లుండేటోళ్ళం అని చెప్పేసి అట్లా మాట్లాడుకుంటూ ఇప్పుడు ఏం పెట్టా నా కళలన్నీ నిజం చేస్తున్నాను, నాకు ఒకప్పుడు కళ ఉండే ఇట్లా అని చెప్పని మమ్మీ బాధపడుతూ నన్ను బాధ పెట్టి మమ్మీ అయిపోయింది ఇంకా బాధ. అది బాధ కాదు, ఆనందం. అంటే ఇది చూస్తానా జీవితంలో అని తనకి ఎక్కడో ఉండుంటుంది ఆ బాధ. నార్మల్గా చాలామంది పేరెంట్స్కి ఒక బాధ ఉండిపోతుంది లోపల. అంటే వాళ్ళ కోరికలు అట్లీస్ట్ వాళ్ళ కొడుకులనన్నా అలా చూసుకోవాలి అని. కానీ చాలామంది కొడుకులు ఏమనుకుంటారు, కూతుర్లు ఏమనుకుంటారు అంటే మీ ఇష్టాలని మా మీద రుద్దుతున్నారా అనుకుంటారు. కానీ అలా ఎదిగితే అరే ఓకే మనం చూడలేదు, అట్లీస్ట్ నా కొడుకన్నా ఆ లెవెల్లో బతుకుతున్నాడు, రేపు పొద్దున ఈరోజు నేను మాట పడ్డది వాడు పడాల్సిన అవసరం ఉండదు అనేది వాళ్ళ బాధ. సో అది హ్యాపీనెస్ చాలా. అంటే ఒకప్పుడు డాన్స్లోకి వస్తే కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు. అంటే ఈవెన్ మధ్యలో ఫ్యామిలీ కూడా వద్దని చెప్పారు. మనకు అవసరమా, మన అవకాశం కాదు ఇది. రిలేటివ్స్ కానీ ఉంటారు కొంతమంది, మనకు అవసరమా, మన అవకాశం కాదు, మనకి ఎందుకు జాబ్ చేసుకోవచ్చు కంటే చాలా షాప్లో చేసిన, లైఫ్ స్టైల్లో చేసిన, సేల్స్ మ్యాన్గా చేసిన, చాలా చేసినాం. ఇవన్నీ ట్రై చేసి అన్ని A to Z. కార్పెంటర్ వర్క్ చేసిండే, కొన్ని అయితే చెప్పొద్దు అనుకోండి. లైక్ అట్లా విజిటింగ్ కార్డ్స్ పంచుతారు కదా ఇప్పుడు DLF ముంగల దాని దగ్గర పర్సనల్ లోన్స్ కోసం విజిటింగ్ కార్డ్స్. నడుచుకుంటూ డ్యాన్స్ క్లాస్కి వస్తుండే, నడుచుకుంటూ వెళ్తుండే. దాని తర్వాత సైకిల్, దాని తర్వాత బైక్ ఫాదర్ ఇప్పించారు, సెకండ్ హ్యాండ్లో బైక్ ఇప్పించారు అనమాట. దాని తర్వాత కార్ మన ఓన్గా తీసుకున్నాం. కావాలి ఎందుకంటే మనం కూడా ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే ఫాదర్ ఇంత కష్టపడి మనకి, ఇప్పుడు అందరూ అనుకుంటారు మమ్మీ 9 నెలలు కష్టపడుతుంది అని చెప్పేసి తనకి ఎక్కువ పెయిన్ ఉంటుంది, దాని తర్వాత 20 ఏళ్ళు మోసేది మాత్రం ఫాదరే కదండి.
అండ్ అట్లా కదా మా ఇంట్లో ఇద్దరు వచ్చారు, మమ్మీ డాడీ ఇద్దరు సేమ్ ఎఫర్ట్స్ అనమాట. ఎవ్వరు ఎప్పుడు కూడా కోప్పలేదు మా పైన. కాకపోతే ఏమంటారు మనకి ఎందుకు బిడ్డ, మనకు అవసరం లేదు కదా, ఇది జాబ్ చేసుకుంటే 10,000 వస్తాయి కదా అన్నట్టే. అప్పుడు సిచ్యువేషన్ అట్లాంటిది కాబట్టి పాపం వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది కూడా బయట జనాలు చూస్తే వాళ్ళ ప్యాషన్స్ కోసం అని చెప్పి డ్యాన్స్ అనో లేకపోతే ఏదో ఒకటి అవ్వాలి నేను అని చెప్పి బయటకు వెళ్ళిపోయి ఏది చేయలేక వీళ్ళని మళ్ళీ ఫేస్ చేయలేక సూసైడ్స్ చేసుకున్నారు. రైలు కింద పడ్డము, బస్ కింద పడ్డము, లేకపోతే ఉన్న దగ్గరనే ఏదో ఒక సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోవడము. అట్లా నేను కూడా ఇంట్లో నుంచి వచ్చేసిన ఒకసారి. ఇంట్లో ఇట్లా సపోర్ట్ అంటే చేసిర్రు. నిన్న మమ్మీ ఇట్లా కాదు, వీడు ఉంటే నాకు సెట్ అవుతలేదు, నేను పోతా, ఏదో ఒకటి చేసుకొని వస్తా అని చెప్పిన. వచ్చేసిన అప్పుడు 2000 రెంట్, ఒక చిన్న హౌస్ తీసుకొని నేను ఫస్ట్ సింగిల్గా ఉంటే, దాని తర్వాత ఇక డాన్సర్స్ కాబట్టి ఒక్కొక్క డాన్సర్ యాడ్ అవుతారు కాబట్టి నేను కూడా ఉంటా అంటే షేరింగ్లో అట్లా ఒక్కొక్క షేర్ అయిపోయి అక్కడ నుంచి ఇక నేను ఒక 7-8 years వరకు బయటనే ఉన్నా. ఇప్పటికీ మమ్మీ ఒకటే ఫీల్ అవుతుంది, నేను నీకేం చేయలేకపోయినా అని. నేనంటే నువ్వు చాలా చేసినావు చాలా అని చెప్తా. డాడీ నాకు నేర్పించింది ఏంటంటే ఎవరితో నెట్టు ఉండాలని నేర్పించిండు. మమ్మీ నాకు ప్రేమ నేర్పించింది, ఎవరిని మోసం చేయొద్దు, ఏం చేయొద్దు, అమాయకంగా ఉండాలి. మనం అమాయకంగా ఉండడం తప్పేం లేదు. కాకపోతే మనల్ని ఎవడని మనం అంటేనే మనం అనాలి. ఒట్టిగా ఎవరిని ఏమనొద్దని చాలా రేర్గా నేర్చుకున్నాను నేను కూడా. తర్వాత నేర్చుకున్నా. ఫస్ట్లో అట్లా ఉండకపోతుండే, ఎవడైనా అంటే ఇచ్చి పడేద్దాం అన్నట్టే ఉంటుండే. తర్వాత ఇది కాదు, మన పాయింట్స్ ఏం చేసుకోవాలి. అందరూ మంచిగా ఉంటారు యాక్చువల్, మనం మంచిగా ఉంటే అందరూ మంచి. ఇప్పుడు నేను బాగా మాట్లాడితే మీరు కూడా బాగా మాట్లాడతారు. అట్లా నేను బయటకు వచ్చేసినా ఇక మమ్మీ ఇప్పటికి ఫీల్ అవుతుంది, నీకు ఏం చేయలేకపోయినారా, కరెక్ట్గా నీకు వండి కూడా పెట్టలేదు, నువ్వు బయటనే బతుకున్నావు ఇన్ని రోజులు, నేను సంపాదించుకున్నావు, నేను చేసుకున్నావు అంటే నాది నేను చేసుకోలేదు. మీరు నాకు ఎంతో చేసి మీరు ఇవన్నీ నేర్పిస్తాను ఇక్కడ దాకా నేను వచ్చినా, ఇప్పుడు మీకు చేసి పెట్టాలని నాకుంది, మీకు కాదు ఇప్పుడు ఉండాల్సింది, నాకు ఉండాలి అదని చెప్పేసి నేను మమ్మీ వాళ్ళని మళ్ళీ చేస్తే ఇక ఆమె ఎప్పుడు ఎమోషన్ అయిపోతూ ఉంటుంది ఇక మమ్మీ ఊరికే. అంతే పాపం. అంటే ఎన్ని కష్టాలు పడి ఉంటుందో కదా, మీరు పుట్టక ముందు పడి ఉంటుంది, మీరు కష్టాలు అంటే దీంట్లో కూడా చెప్తాను. మేము పుట్టే ముందు అన్నారు కదా, ఇప్పుడు రేషన్ షాప్ ఉంటుంది కదండి, రేషన్ షాప్ దగ్గర రేషన్ ఇస్తారు కదా. మమ్మీ అక్క వెళ్ళి రేషన్ షాప్ దగ్గర అందరు వెళ్ళిపోయిన తర్వాత కింద పడిపోయిన రేషన్ ఉంటుందా, మా ఇంట్లో కోడిపిల్లలు అని చెప్పి తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. నేను చిన్నప్పుడు అంటే మాకు తెలియదు అప్పుడు, మమ్మీ వాళ్ళు చెప్పేవాళ్ళు తీసుకొచ్చి, కోడిపిల్లలు ఏం లేదు అక్కడ, నేను మా అన్న మా అక్క మేమే. సో మా కోసం తీసుకొచ్చి అవన్నీ మళ్ళీ క్లీన్ చేసి, అంటే అప్పుడు నూకలు అయిపోతుంది, దాన్ని మేము మళ్ళీ కిచిడిలాగా చేసుకొని మాకు పెట్టేవాళ్ళం అనమాట. ఒక తేనె బాటిల్ తీసుకుంటే ఇద్దరికి, తేనె చిన్నప్పుడు నార్మల్గా 1 week 1 month ఒక తేనె బాటిల్ తీసుకుంటే ఇద్దరికి ఇట్లా జస్ట్ ఒక డ్రాప్ వేసేవాళ్ళంట డైలీ ఏడిసినప్పుడల్లా. ఆ స్టేజ్ నుండి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు అంటే లైఫ్ని ఇప్పుడు అలా చూస్తున్న వాళ్ళు నా కొడుకుని బాగా సంపాదించాలి, కూతుర్ని పెళ్లి చేసి పంపించాలి, వీళ్ళు అట్లీస్ట్ బ్రతికితే చాలు, మనకి కడుపు నిండా 3 పూటలు ఉంటే చాలు, ఇంకా వాళ్ళు ఏం చేయకపోయినా అనే దగ్గర నుండి మీరు ఇలాంటి కెరియర్ చూస్ చేసుకున్నారు అన్నప్పుడు పెద్ద ఛాలెంజ్ కదా. చాలా పెద్ద ఛాలెంజ్, చాలా పెద్ద ఛాలెంజ్ అది, అసలు సంబంధమే లేదు. ఎవరు మాకు బ్యాక్ బోన్ లేరు అసలు, మా ఖాందాన్ మొత్తం ఎవరు ఇందులో లేరు, దోస్తాల్లో కూడా ఎవరు లేరు. మనకు మనమే రావాలంటే చాలా కష్టం. సో అన్ని ఇయర్స్ తర్వాత అదే నాకు చెప్తున్నా, సపోర్ట్ ఉండే నాకు మురళీ మాస్టర్ సపోర్ట్ చేసిండు, దాని తర్వాత పైకి వెళ్ళడానికి ఉదయం మాస్టర్ సపోర్ట్ చేసిండు. వేసుకోవడం తప్పులేదు కదండి, అస్సలు లేదు. కాకపోతే ఒక్కరిదే టాటూ ఉండాలనుకుని ఒక్కరిదే టాటూ వేయించుకున్నా. ఫస్ట్ గురువు ఆయనే కదా మీకు, మీ ఫాదర్ తర్వాత ఫస్ట్ ఆయన లైఫ్ ఇచ్చాడు, ఈయననేమో ఆ లైఫ్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా సెటిల్ చేసుకోవాలి, లైఫ్కి అర్థం ఎలా అనేది ఈయన చెప్పారు కదా. దీని తర్వాత ఇంకా ఎంతమంది మనకు హెల్ప్ చేసినా కూడా ఫస్ట్ హెల్ప్ చేసిన పర్సన్ ఎప్పటికీ కూడా స్పెషల్ పర్సన్ పోతారు. నేను మరీ మాటిస్తున్నా ఇద్దరు మాస్టర్లకు కూడా, ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోను. దాన్ని ఏమంటారు, రుణం అని కూడా అనలేము దాన్ని, కానీ ఒక మంచి పేరు అయితే తీసుకొచ్చి పెడతాను మీకు అని చెప్పి మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. మీ పేరు ఖరాబ్ చేయకుండా ఒక పెద్ద స్టేజ్లో మీ ఇద్దరు పేరు చెప్తాను. ఇప్పటికి నా స్టేజ్ షివర్ అవుతుందంటే అర్థం చేసుకోండి, ఆ మాట నెరవేరుస్తా పక్కా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నేను ఇంత మంచిగా మీరు సపోర్ట్ చేసినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఓకే, సో అలా జెమినీ మ్యూజిక్లో బ్యాక్గ్రౌండ్గా వెళ్ళారు, 10 members వెనకాల అలా నిల్చున్నారు. దాని తర్వాత ఉదయ్ గారు మీకు మళ్ళీ ఇంకో స్టేజ్ అవకాశం ఇచ్చారు, రైట్? అక్కడ నుండి మళ్ళీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? అంటే ఫస్ట్ సాంగ్ ఏది మీకు అవకాశం వచ్చింది? నాకు అవకాశం వచ్చిన ఫస్ట్ సాంగ్ అంటే నేను ఎక్కువ ఈవెంట్స్ చేసేవాళ్ళండి స్టార్టింగ్లో. ఓకే, ఓన్ ఈవెంట్స్, ఇప్పుడు సంగీత ఈవెంట్స్ ఇవన్నీ ఈవెంట్స్ ఉంటాయి కదా, మ్యారేజ్ ఈవెంట్స్ కానీ కార్పొరేట్ ఈవెంట్స్ ఇవన్నీ రెగ్యులర్గా చేసేవన్నమాట. అట్లా చేస్తున్నప్పుడు ఒక ఫోక్ సాంగ్ వచ్చింది నాకు స్టార్టింగ్లో. ఓకే, ఫస్ట్ ఫోక్ సాంగ్ అంటే ఇట్స్ లైక్ నాకు తెలిసి 6 years అయిపోయినట్టుంది ఎక్కడో ఊర్లో. అప్పుడు నా దగ్గర అవెంజర్ బైక్, ఇప్పుడు కూడా అవెంజర్ బైక్ అది అట్లనే ఉంటుంది. ఒక్కనే 240 kilometers అనుకుంటా, వర్షం పడుతుంది, బ్యాగ్ వేసుకొని ఒక్కడిని వెళ్ళిపోయిన. అక్కడ కాల్ రాగానే మనీ అడగలేదు, ఏం అడగలేదు, నాకు ఒక ఫేమ్ కావాలి, ఒక ఫోన్ వచ్చింది, దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి ఒక్కడిని వెళ్ళిపోయినా, సాంగ్ చేసుకున్నా, వచ్చేసిన. ఆ సాంగ్ తర్వాత నాకు మళ్ళీ ఒక్కొక్క సాంగ్ రావడం స్టార్ట్ అయింది అనమాట. ఓకే,
సో టోటల్గా ఇప్పుడు ఫోక్లో ఎన్ని సాంగ్స్ చేస్తున్నారు? నేను ఫోక్ సాంగ్స్ అయితే ఒక 6 వరకు చేసి ఉంటా. టోటల్ ఆల్బమ్ సాంగ్స్ అయితే ఒక 30+ చేసి ఉంటాయి ఇప్పటి వరకు నేను. టోటల్ 30+ చేస్తున్నారు. 4 OTT మూవీ సాంగ్స్ చేశాను, చూసాను యూట్యూబ్లో. నేను మౌంటైన్ సాంగ్ చేశాను. కాకపోతే నాకు ఏంటంటే ఒక్కటే, ఎక్కువ టైం ఇచ్చారు అనుకోండి నేను ఏంటో చూపగలుగుతా. ఇప్పుడు తాగుదాం సాంగ్ మీరు చూసే ఉంటాను మామూలు. ఇప్పుడు చూసాను ఆ సాంగ్ నేనే కొరియోగ్రాఫర్, దాంట్లో మధ్య నేను ఉంటా కూడా దాంట్లో. కాకపోతే డాన్స్ నెంబర్ కాదు, అండ్ దాంట్లో డాన్సర్స్ ఎవరు కూడా లేరు. సో తక్కువ టైంలో 4-5 hours షూట్ చేసినాం దాన్ని అంతే. ఇప్పుడు వైరల్ సాంగ్ అది. అవును. సో నాకు కొరియోగ్రఫీ చూపించుకోవడానికి అక్కడ లేదనమాట, దానికి ఆ స్కోప్ కూడా లేకపోయింది. సో అట్లాంటి స్కోప్ ఇచ్చి నాకు ఒక 3 days టైం ఇస్తే గనక అప్పుడు చెప్పగలుగుతాను నేను. ప్రాపర్గా కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ మనస మనస సాంగ్ ఒకటి ఉంది, మన నాయని పవని అండ్ కొత్తగా ఇప్పుడు వస్తున్నారు ఒక హీరో అనమాట, మాస్క్ అని కొత్త రిస్క్ అని ఒక మూవీ వస్తుంది. అన్న కూడా చాలా సందీప్ అని. మేబీ ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. సినిమా రిలీజ్ అయినాక తనకు హైప్ వస్తే పక్కా మూవీలో సాంగ్ ఇస్తాడని అయితే నాకు నమ్మకం ఉంది అని చెప్పారు కూడా. మరి ఇస్తాను. ఆ సాంగ్ తనకు కూడా చాలా బాగా నచ్చింది అన్నకు కూడా. ఓకే. సో చాలా మందికి తెలియంది ఏంటంటే, మనం నార్మల్గా బిగ్ బాస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. సో బిగ్ బాస్కి స్టేజ్ మీద అండ్ కంటెస్టెంట్స్కి అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేసేది విజు గారే అనమాట. సీజన్ 3 నుంచి సీజన్ 3 నుండి సీజన్ 3, 4, 5, 6 OTT అండ్ మొన్న 8 జరిగింది. ఇప్పుడు 9 వస్తుంది, 9 రాబోతుంది. సో దానికి కూడా ఐ డోంట్ నో, నాకేమనిపిస్తుంటే అంతకన్నా పైకి వెళ్ళాలని ఉంది నాకు అనమాట. నా ఇన్నర్ ఫీలింగ్ లేదు, ఇప్పటికి ఇన్ని సీజన్స్ అయిపోయినాయి కదా, నాకు ఇంకొక స్టెప్ అయినా పైకి వెళ్ళాలి అని ఉందన్నమాట. డైరెక్ట్ గా మీరే అలా ఏం లేదు, డైరెక్ట్ నేను అంటే నెక్స్ట్ లెవెల్ వెళ్తే వాళ్ళే అనుకోవాలి, నెక్స్ట్ విజుని మనం అసిస్టెంట్ గా పిలవద్దు. యా. మీకు బాగా హీరోస్లో వీళ్ళ డాన్స్ అంటే బాగా ఇష్టం అన్నది ఎవరిదైనా ఉందా? అందరూ బాగానే చేస్తారా? అసలు యాక్చువల్గా నాకు ఫేవరెట్ హీరోయిన్ కూడా ఎవరు లేరండి డాన్స్లో. అంటే అది ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఒక సాంగ్లో మస్తు చేస్తారు. అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఇంకో సాంగ్లో బాగా చేస్తారు. అక్కడ తను బాగా అనిపిస్తాడు, ఇక్కడ తిని బాగా అనిపిస్తాడు. సేఫ్ ఆన్సర్స్ అండి. ఎవరి యూనిక్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. డాన్సర్ అని అంటే కంపల్సరీ ఒకరు మనకి నచ్చుతారు ఎంతో కొంత. అరే ఒక్క సాంగ్ చేసినా అరే ఈ సాంగ్లో మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు అన్నట్టుగా ఉంటుంది కదా ఒక మాస్టర్గా. అలా ఎవరైనా ఉన్నారా? ఎన్టీఆర్ గారు. ఇది ఇట్లా చెప్తే వస్తుంది ఆన్సర్. ఓకే. సో డాన్సర్గా ట్రై చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక బాధపడ్డ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి కదా. ఇంటికి వెళ్ళలేము, అమౌంట్ ఉండదు, అలా అని ఎవరిని అడగలేము. సో అలా తినకుండా ఉన్న రోజులు, ఓనర్ ఫోన్ లేపకుండా తాళం వేసుకొని వెళ్ళిపోవడము, ఫుడ్ లేకపోతే ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి తినడము, లేదంటే బ్రెడ్ ఉంటే బ్రెడ్ ఏదైనా తినేసి నెక్స్ట్ మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళిపోవడము, షోస్కి పైసలు లేకపోతే ఫ్రెండ్స్ వేసుకెళ్ళడం. ఇదైతే డాన్సర్స్ అందరు కామన్ అండి. డాన్సర్ లైఫ్ ఎట్లుంటుంది అంటే అందరికి తెలిసిందే. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో అంటే మీ జానర్ మీద ఒక్కొక్క జానర్లో అట్లా స్ట్రగుల్ అయ్యి పైకి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో డాన్సర్స్ లైఫ్లో చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచి అందరూ వస్తారు ఇక్కడికి, షెల్టర్ ఉండదు, ఏముండదు. స్టూడెంట్స్ అనుకోండి అట్లీస్ట్ ఒక హాస్టల్ ఉంటుంది, సంథింగ్ ఏదైనా ఉంటుంది. వీళ్ళ ఎవరికి కష్టం అంటే డాన్సర్స్ లైఫ్ నుంచి వచ్చినాయి కాబట్టి ఆ స్ట్రగుల్ ఎట్లుంటుంది అంటే అది నిజంగా మనం దాన్ని కొట్టినప్పుడు పైకి వచ్చినప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారండి. నాకు చాలా మంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు. అదే ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళందరి పేరు చెప్తామని ఫిక్స్ అయ్యాను అనమాట నేను. చాలా మంది ఫ్రెండ్స్ అయితే చాలా సపోర్ట్ చేస్తారు నాకు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఇప్పుడు నా వైఫ్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ లవ్? 6 అంటే మేము పరిచయమే 7 years అయింది. లవ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మాకు కూడా తెలియదు. ఫస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండే అనమాట. అట్లా కేరింగ్ అట్లా. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? నాకు తెలిసి ఇద్దరం ఎవరం చేసుకోలేదు అనుకుంటా. మరి పెళ్లి ఎట్లా చేసుకున్నారు? అదే అట్లా అయిపోయింది. అదే చెప్తున్నాను కదండి, అది ఇద్దరి మధ్యలో కేరింగ్ పెరిగిపోయింది. ఓకే. అంటే అది ఎక్కువ సెన్సిటివ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ అట్లా ఉండకపోతే ప్రతి షేర్ చాలా అన్ని షేర్ చేసుకుంటుండే. మెల్లిగా ఏమైపోయిందంటే కోపంకి వచ్చేసి ఎమోషనల్గా అయిపోయేసరికి వచ్చేసింది అనమాట. ఇక తెలుసా కోపంలో బండ్లను గుద్దేయడం, అక్కడ కొట్టడం, ఇక్కడ కొట్టడం, అట్లా నాకు అర్థం కాకపోతుండే. ఏంది నేను కూడా ఇట్లా అయిపోతున్నా, ఏదో కనెక్షన్ కుదిరిపోయినట్టు సరే అని చెప్పేసి అసలు నాకు పెళ్ళిపోయి నేను ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేకపోయింది. నా వైఫ్ అంటే నా గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు నా వైఫ్ ఉంది కాబట్టి నాకు పెళ్ళిపోయిన ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ లేకపోతే వద్దురాబాయ్ లైఫ్ ఇట్లనే జింగాలలో ఉంచుకుందాం అనుకున్నాను నేను. తనలో మీకు బాగా నచ్చే 3 qualities ఏంటి? బాగా నచ్చేవి మిమ్మల్ని అంటే పెళ్లి వరకు తీసుకెళ్ళింది కదా, మీరు పెళ్ళే వద్దు అనుకున్న వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి? నేనంటే చాలా కేర్, రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఇంకొకటి గట్టిగా చెప్పాలంటే ఇది ఎట్లా చెప్పాలో తెలియదు కానీ చెప్పేస్తా, వైఫ్ మెటీరియల్ అనమాట. వైఫ్ మెటీరియల్. ఓకే. నచ్చనివి ఇప్పుడు మీ వైఫ్ పేరు? శిరీష. ఈషా గారు చూడండి, ఇప్పుడు నచ్చనివి చెప్తున్నాడు, ఇంటికి వచ్చాక వేసుకోండి. నచ్చనివి అయితే ఏముండవండి, ఏముంటది ఇక. లేదు ఇది మీరు సేఫ్గా చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే చాలా విషయాలు గొడవలు అవుతూ ఉంటాయి కదా. సో అది గొడవ ఎందుకు అవుతుంది? ఎక్కువ విషయాలు లేదు, 1-2 విషయాలలో అవుతుంటాయి అనమాట. నేను కొంచెం ఇంట్లో ఒక్కోసారి లేజీ ఉంటాను అనమాట.
కాకపోతే ఇద్దరం ఎక్కువ వర్క్ షేర్ చేసుకుంటాం. ఒకసారి లేజీ ఉంటా, తనకు కోపం వస్తుంది అనమాట. ఓకే, లేజీ. లేజీ మీరే లేజీ ఉంటారు. లేజీ ఉంటా. ఓకే, తనలో నచ్చని అడిగిన నేను. తనలో నచ్చనివి అంటే అదే ఎక్కువగా లవ్ చేయొద్దంట నేను. ఓవర్గా లవ్ చేస్తారంటే తలకి చెప్పు ఈ మాట. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఈ మాట ఎట్లా పాజిటివ్స్ కొన్ని ప్రాబ్లం లేదు. దాన్ని ఏమంటారు, మనం ఎంత ప్రేమించాలంటే తను లేకపోతే మనం చనిపోతాం అన్నంత మాత్రం ఎవరిని ప్రేమించద్దు అస్సలు. ఇది ఎందుకంటే ఎక్కడ దారి తీస్తే తెలియదు. ఇంకోటి ఒకరిని చంపేంత ద్వేషం కూడా పెట్టుకోవద్దు. ఇటు ప్రేమ కూడా అంత ఉండద్దు, ద్వేషం కూడా అంత ఉండద్దు. అది అప్పటికప్పుడు అయిపోతేనే బాగుంటుంది. ఇప్పుడు గొడవ అయిందో ఏమైందో అది అక్కడికే అయిపోవాలి. అట్లా అని చెప్పి తను ల్యాక్ చేస్తుందని కాదు, కాకపోతే కొంచెం లేడీస్కి కొంచెం ల్యాక్ చేయడం ఇష్టం. మళ్ళీ మేము వెళ్ళి బుజ్జగించాలి, అది చేయాలి. లేదండి, లేడీస్కి ఎవరికి కావాలని ఇష్టం ఉండదండి. కొంచెం బుజ్జగించాలి కదా వెళ్ళి, కానీ నేను అప్పటికప్పుడు సార్ట్ అవుట్ చేయాలి. మరి ఇప్పుడు మీరు లేజీగా ఉన్నారు, మీరు తప్పు చేశారు, అప్పుడు లేజీ కూడా తప్ప అండి. వర్క్ చేసి వచ్చినప్పుడు 2 రోజులు పడుకున్నాం కదా. మరి ఇంట్లో ఉండే వైఫ్ మెటీరియల్ అన్నారు కదా, 24/7 పనిచేస్తూనే ఉండాలి. రెస్పాన్సిబిలిటీ ఎందుకన్నా, అందుకే తను అంతా చూసుకుంటది కాబట్టి అన్నా. ఈషా గారు ఇంటికి వెళ్ళాక ఒకసారి మాట్లాడండి. ఓకే, సో ఇదంతా ఇక్కడి వరకు బాగానే ఉంది. స్ట్రగుల్ అయ్యారు, ఫైనల్గా అయితే కార్ కొనుక్కున్నారు, డౌన్ అయ్యారు, మళ్ళీ అంటే హై పొజిషన్లో చూసుకున్న తర్వాత మళ్ళీ డౌన్ అయిన సిచ్యువేషన్ ఉందా? డౌన్ అంటే అట్లా డౌన్ అవ్వలేదు, కాకపోతే కమర్షియల్గా ఆబ్వియస్గా మనకు అప్ అండ్ డౌన్స్ కామన్. 1 month ఫుల్ వర్క్ ఉంటే 2-3 months ఖాళీ. సో 1 month మనం సంపాదించుకుందంటే దీంట్లో అయిపోతుంది. సో సేవింగ్ చేసుకుందాం అంటే సేవింగ్ జరగట్లేదు ఇప్పుడు. ఇప్పుడు ఎంత ఏం జరిగినా ఒక మెయింటెనెన్స్ పెరిగిన తర్వాత ఇప్పుడు ఈఎంఐస్ కానీ ఫ్యూల్ పెరుగుతుంది, ప్రతిదీ పెరుగుతుంది. ఒకప్పుడు బైక్ పైన తిరుగుతుండే కాబట్టి 100 రూపాయలు పెట్రోల్ కొట్టేస్తే కథం 7 పోయినా అయిపోతుంది, హైదరాబాద్ చుట్టూ తిరిగచ్చు. ఇప్పుడు అట్లా కాదు. సో అవన్నీ పెరిగిపోతున్నాయి. మన కమర్షియల్స్ ఎంత వచ్చినా కూడా ఒక 2 months ఖాళీ ఉండేసరికి మళ్ళీ అది. మీకు పర్సనల్గా గోల్ ఏంటి, అంటే ఎలా చూసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని మీరు? ఇది యాక్చువల్గా నాకు కూడా పెద్ద క్వశ్చన్, నాకే క్వశ్చన్ అనమాట. అంటే నేను యాక్టింగ్లో వెళ్దామా అన్న క్వశ్చన్, కొరియోగ్రఫీలో వెళ్దామా అన్న క్వశ్చన్, సింగింగ్ అయితే లైట్ అనుకుంటే టైంపాస్కి ఒక పాటలు పాడదామని చెప్పి ఒక పాట రాసుకున్న అప్పట్లో. సో అట్లా దేంట్లో వెళ్ళాలని నాకు కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. ఒక్క రైట్ టైం కోసం చూస్తున్నాను నేను కూడా. ఓకే, ఒక రైట్ టైం దేంట్లోనో దొరికితే ఇంకా దాంట్లో ఫిక్స్ అయిపోతా. ఎందుకంటే నాకు క్లారిటీ వస్తలేదన్నమాట. ఎక్కడి నుంచి మనకి ఏమొస్తుందో కూడా తెలియదు. మనం చెప్పలేము ఎక్కడి నుంచి ఏ దారి. చాలా మంది ఇప్పుడు డైరెక్టర్సే హీరోస్ అవుతున్నారు కదా, సో వాళ్ళే డైరెక్ట్ చేసుకున్న స్టోరీ వాళ్ళే. ఇప్పుడు డీజే టిల్లు ఆయనే రాసుకున్నారు, ఆయన యాక్టింగ్ చేశారు, సూపర్ హిట్ మూవీ ప్రెసెంట్ అయితే ఉంది. అందుకని అంటున్నాను, ఇక్కడ చెప్పలేను ఆ మాట నేను అయితే. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏం కాకపోయినా మంచి కొరియోగ్రాఫర్ అయితే కాకపోతే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది, ఎటు వెళ్తే కరెక్ట్ అనేది డిసైడ్ చేసేది పైన అని చెప్పి నేను అనుకుంటా. మనం మాత్రం కష్టపడదాం, రెండిట్లో కష్టపడదాం, ఏది కరెక్ట్ అనిపిస్తే అది తీసుకెళ్తాడు. ఇప్పుడు 1 night లో స్టార్ అయిన చాలా మంది ఉన్నారు. వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధం ఉండదు, అసలు ఇండస్ట్రీకి సంబంధం ఉండదు, ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళు చాలా మందికి దేంతో సంబంధం లేదు ఉండదు. సడన్ గా వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చేస్తారు. సో చెప్పలేము ఎక్కడి నుంచి మనకి ఎక్కడ క్లిక్. అండ్ ఈ డౌట్ ఒకటి ఉందండి, నార్మల్ గా ఇప్పుడు మీరు టాలెంటెడ్, మీరు అవునా, మీరు ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుండి, ఆల్మోస్ట్ 10-15 సంవత్సరాల నుండి కష్టపడుతున్నారు అనుకుందాం. మీకు మీ కళ్ళ ముందే ఒక చిన్న రీల్ పెట్టడం వల్ల ఓవర్ నైట్ స్టార్ అయిపోయి నెక్స్ట్ డే తీసుకెళ్ళి ఒక టాప్ షోలో కూర్చోబెట్టి ఒక జడ్జిగానో లేదంటే అక్కడ పర్ఫార్మెన్స్ చేయించడానికో చాలా ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయి కదా. అలాంటి టైంలో మీకు డిమోటివేటింగ్ అనిపిస్తుందా? అరే అసలు వీడికి ఏమీ తెలీదు, తోక తెలియదు, తొండం తెలియదు, వీడు ఒక రీల్ చేసినంత మాత్రమే తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చునే పెడుతున్నారు, మాలాంటి వాళ్ళందరూ సిచ్యువేషన్ ఏంట్రా అని అనిపించి డిమోటివేట్ అవుతూ ఉంటారా? డిమోటివేట్ అంటే అట్లేం లేదండి. కాకపోతే సగం మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు కూడా కావాల్సిన కంటెంట్ అండి. వైరల్ ఎవరు ఉంటే అందరూ వాళ్ళని చూస్తారని చెప్పి వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. వీళ్ళకి ఏందో పిలిస్తే వెళ్ళిపోతున్నారు అంతే. డిమోటివేట్ అని ఏం లేదు. కాకపోతే మనం ఎందుకు లేస్తలేమో అనిపిస్తుంది అంతే. ఓకే, సో మీరు ఇప్పటివరకు చేసిన వర్క్స్ అన్నీ కూడా ఫోక్లో టాప్ వాళ్ళతోనే చేశారు. జాను గారు, పూజా నాగేశ్వర్ గారు బిట్టుతో రీల్ చేశారు, అండ్ మా చెల్లి, మీరే చెప్పండి ఇంకా లాస్ట్ పేరు. లాస్ట్ స్మైల్ అంటున్నా. ఓకే, అంటే మేము షోస్ చేసాం అనమాట, ఈవెంట్స్. జానుతో కూడా నేను ఈవెంట్ చేశాను లీడ్, అంటే యాజ్ అ పార్ట్నర్ లీడ్ అనమాట. జాను, బిట్టు వీళ్ళిద్దరితో నేను అట్లనే చేశాను. బిట్టు అయితే పక్కా ఎనర్జెటిక్, మంచి అల్లరి పిల్ల, అట్లనే ఉండాలి. కాకపోతే లైఫ్ మంచి లీడ్ చేసుకుంటే. 10th ఇప్పుడే ఎగ్జామ్స్ అయిపోయినాయి, కానీ చాలా బాగా మాట్లాడుతుంది, మంచి డాన్సర్, మంచి ఫ్యూచర్ అయితే పక్కా ఉంది. తాగుదాం సాంగ్ హిట్ కొట్టారు కదా, కొట్టారు కానీ అది నాకు కొరియోగ్రఫీ స్టైల్లో లేదు. అది చేశాను నేను, కాకపోతే అంత నేను కొరియోగ్రఫీ చేసింది ఏం లేదు. కాకపోతే కొంతమందికి ఎట్లుంటుంది అంటే నడవడం కూడా నేర్పాల్సి వస్తుంది. వాళ్ళ తప్పేం కాదు, వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు ఉండదు. అట్లా నిజంగా సీనుకి ఏం తెలియదు పాపం, చాలా ఇంట్రోవర్ట్, ఏం తెలీదు.
అంటే ఎట్లా కూర్చోవాలి ఎట్లా నిలబడాలి కూడా ఒకసారి కొంత ఇప్పుడు కొరియోగ్రఫీ స్టైల్ అది కదా ఎట్లా కూర్చోవాలి దాన్ని కూర్చొని ఎట్లా మనం ఎక్స్ప్రెస్ చేయాలని చెప్తాడు. సో అట్లా అన్ని పాయింట్ టు పాయింట్ చెప్పాను అనమాట. కొరియోగ్రఫీలో ఒక చిన్న మూమెంట్ ఉంటుంది దాంట్లో నా ఎంట్రీ కూడా ఉంటుంది అనమాట. సో మధ్యలో బీజం ఉంటే మీరే చేసేయండి అని చెప్తే దాన్ని చేశాను. మీరు చేసిన అన్నీ కూడా ఒక్కొక్కటితో సంబంధం లేదు. నేను పప్ సాంగ్ చేసిన, పార్టీ సాంగ్ చేసిన, మౌంటేన్ సాంగ్ చేశాను, ఎమోషన్ సాంగ్ చేశాను, ఫోక్ సాంగ్ చేశారు, చేశాను, యాక్టింగ్ కూడా చేశారా? షార్ట్ ఫిలిమ్స్ అట్లా అది వద్దులేండి, ఒకప్పుడు చేసాను కొంచెం చేశాను. మీ ప్రొఫైల్లో ఉంది కదా, షార్ట్ ఫిలిం కూడా చేశారు. సో అన్నిట్లలో అడుగు పెట్టారు యాక్చువల్గా. సో నెక్స్ట్ ఇంకా బిగ్ స్క్రీన్ మీద పెట్టడం ఒకటి బ్యాలెన్స్ ఉండింది. యాజ్ ఏ కొరియోగ్రాఫర్ గానా యాక్టర్ గా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఏది ఆపర్చునిటీ వస్తే అందులో వెళ్ళిపోతారు. ఓకే, ఈ సింగింగ్ ఎందుకు వచ్చింది మధ్యలో? సింగర్ గా ఎలా వచ్చారు మరి? ఖాళీగా ఉంటే ఏం అర్థం కాక పాటలు రాస్తున్నారు, మనం కూడా రాసి చూద్దామని చెప్పి రాస్తున్నాను అనమాట. ఒకసారి వాడండి అయితే మా కోసం. అంటే సింగర్ ఏం కాదండి, ఊరికి అట్లా రాసుకున్నా అంతే. పర్వాలేదు, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. పాడతామంటే మేము పాడిచ్చేసుకుంటాం, మీ దగ్గర ఉన్న అన్ని టాలెంట్లో చూపించేసుకుంటాం మేము. అంటే నేను టైటిల్ పెట్టుకుందే వేరేలాగా పెట్టుకున్నా, ప్రేమ మందు అనమాట. టైటిల్ ప్రేమ మందు. టైటిల్ అదనమాట. ఎందుకట్లా చెప్తా. అంటే ఆ స్టోరీ ఏంటంటే ఇట్లనే లవ్ బ్రేకప్ సంథింగ్. ప్రేమ అనేది మందా లేకపోతే ప్రేమకే మందు కావాలి? ప్రేమ మందు, మందు పేరే ప్రేమ మందు అనమాట. ఇప్పుడు విస్కీస్ ఎట్లా పేర్లు ఉంటాయో అట్లా దాని పేరే ప్రేమ మందు అనమాట. దాని టైటిల్ అదనమాట. ప్రేమ మందు దాగిన పిల్ల రే ఊగి ఊగి దస్తున్నానే మళ్ళా, ప్రేమ మందు దాగిన పిల్ల రే ఊగి ఊగి దస్తున్నానే మళ్ళా, బీపీ దాగిన బాధలన్నీ గక్కిన, ఓడక దాగిన వద్దన్న చెప్తున్న, బ్రాందీ దాగిన బర్ర బర్ర ఏడ్చిన, రమ్ము దాగిన రాకున్న ఉచ్చవోసిన, టటక్ టటక్ ప్రేమ మందు దాగిన పిల్ల రే ఊగి ఊగి వస్తున్నానే వల్ల, అట్లా ఒకటి రాసుకుని ఉంది మొత్తం అంతా. ఓకే, సో ఇది ఎప్పుడు అనుకుంటున్నారు? అంటే దీన్ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారా? రికార్డింగ్ చేసి ఇదంతా కూడా అంటే మీరు ఓన్గా ప్రొడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఓన్గానే హిట్ అయినా ఫ్లాప్ అయినా పర్లేదు, ఓన్గానే. ఓకే, నా వాయిసే ఉండాలి, నేను ఉండాలి. హిట్ అయినా పర్లేదు, రేపు పొద్దున నాకు చూసుకోవడానికి ఉంటే చాలా. ప్రొడ్యూసర్, హీరో, కొరియోగ్రఫీ ఎవ్రీథింగ్ ఇంకా మీరే. సింగరు, రైటరు. ఒక శివుడు సాంగ్ కూడా రాశాను అనమాట నేను మధ్యలో. అది తీద్దామని చాలా సార్లు అనుకుంటున్నా, కుదరట్లేదు. ఓకే, అది ఎట్లుంటుంది అంటే అంటే లిరిక్స్ పెట్టొచ్చో పెట్టద్దో అని చెప్పి క్వశ్చన్ మార్క్ లాగిపోయాను అనమాట. నేను గాంజా గారు ఉంటుంది అనమాట అది. సో బంబోలే హే గంజాటి హంబి హే గంజాటి, హర హర శివయ్య మహాదేవ్ శివయ్య, హర హర శివయ్య మహాదేవ్ శివయ్య, డండ్ 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 డనక, బంబోలే హే గంజాటి హంబి హే గంజాటి, అట్లా ఒకటి ఉంది అనమాట. ఓకే, సో ఎందుకు అందులో అంటే ఆ వర్డ్ ఉంది? బంబోలే హే గంజాటి హంబి గంజాటి అంటే నేను శివుని డైరెక్ట్ గంజాటి అంటున్నాను అని, రేపు పొద్దున రావద్దు అని చెప్పేసి. అంటే శివుడికి నేను చాలా ఎక్కువ భక్తులు అనమాట. డైలీ పూజ చేయడం నాకు అలవాటు. పూజ చేసి బయటికి రాను అనమాట. నేను లేచి స్నానం చేసి అంటే ఫస్ట్ అక్కడికి ఏం ముట్టుకోకుండా వెళ్ళి పూజ చేసుకొని బయటకు వస్తా. సో నాకే అనిపించింది ఇప్పుడు ఎందుకు రా మనం కూడా తీసి అవసరమా, మనమే అట్లా చేసుకోవద్దు కదా. సో ఓకే, నెక్స్ట్ మరి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఉన్నాయండి, 3-4 సాంగ్స్ ఉన్నాయి, 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఓకే, మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే షార్ట్ ఫిలిమ్స్ స్టోరీ అన్నారు కదా, స్టోరీ కూడా ఉంది నా దగ్గర. యాక్చువల్గా నేను రాసుకున్నాను అనమాట. టైటిల్ వద్దు, టైటిల్ చాలా బాగుంటుంది యాక్చువల్ కదా. అది దాని కాన్సెప్ట్ బాగుంటుంది. అది తీద్దామని అనుకుంటే నాకు ఏంటంటే బేసిక్ ఒక టీమ్ ఫామ్ కావాలి, ఒక రైటర్ కావాలి, ఒక డిఓపీలు అందరూ. సో ఇప్పుడు అందరు గ్యాదర్ అవుతున్నారు అనమాట. అందరు గ్యాదర్ అయితే దాని పక్క. ఓకే, సో ఇప్పుడు మీ నుండి అంటే మీ ఫ్యాన్స్ నుండి కానీ లేదంటే ఇండస్ట్రీ తరపు నుండి కానీ మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ఈ టైప్లో నాకు ఒక అవకాశం కావాలి, అది మూవీ పరంగా అయి ఉండొచ్చు, లేదంటే కొరియోగ్రఫీ పరంగా, యాక్టింగ్ పరంగా ఏదైనా కూడా ఒక ఆపర్చునిటీ కానీ, లేదంటే ఎవరైనా ప్రొడ్యూసర్స్ కోసం సర్చింగ్లో అట్లా ఏమైనా ఉన్నారా? ఎందుకంటే ప్రతిదీ మనమే ప్రొడ్యూస్ చేసుకోలేము కొన్నిసార్లు. సో ఏదో ఒక రకంగా మనకు ఒక ఆపర్చునిటీ రావాలనుకుంటాం. సో అలా మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? నేను సాంగ్ గురించే వెయిట్ చేస్తున్నా అండి. ఒక మంచి సాంగ్, ఒక 3-4 డేస్ నాకు చేయమని సాంగ్ ఇచ్చి మంచి బడ్జెట్ ఇస్తే కనుక ఒక మంచి సాంగ్ ఇద్దామని ఉంది నాకు, అంతే. ఓకే, సో డీలో కూడా మీరు పార్టిసిపేట్ చేశారా? 2015లో అనుకుంటా అండి. అంటే మా మాస్టర్ నేను అప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, కాకపోతే ఇప్పుడు టీమ్ అనమాట. మేము అప్పుడు అసిస్టెంట్ అట్లా కాకుండా ప్రాపర్ టీమ్ అనమాట మేమంతా. అప్పుడు 2015లో చేసాం, అంటే దాని తర్వాత చేయలేదు ఇంకా. ఇప్పుడు నార్మల్గా శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్ కానీ చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా మనము అసిస్టెంట్గా చేద్దాము, అక్కడ నుండి ఏమన్నా మెయిన్ ఛాన్సెస్ వస్తాయని అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదండి. అలా ట్రై చేయాలని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకని? ఒక హిట్ కొడితే ఆటోమేటిక్గా వాళ్ళే పిలుస్తారు కదా అని అనుకున్నా. ఓకే, ఏదైనా ఒక హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ అసిస్టెంట్గా వెళ్ళడం దేనికి? మీకే ఆపర్చునిటీ, వాళ్ళు పిలవడం దేనికి? వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవచ్చండి. ఎంత హిట్ కొట్టినా సరే పెద్దవాళ్ళ దగ్గర మనం నేర్చుకునే కొన్ని ఉంటాయి, అవి నేర్చేసుకున్నాం అనుకోండి. దాని తర్వాత కానీ డిలే అవ్వట్లేదు దానివల్ల మీకు? ఇంకా డిలే అంటే కొంచెం డిలే అవుతుంది, కానీ కొంచెం డిలే అయినా పర్లేదు, గట్టిగానే కొడదామని వెయిటింగా.
సో ఎవరి దగ్గర మీకు వర్క్ చేయడం అంటే ఇష్టం, మీకు మాస్టర్స్ ఈ 3 మెంబర్స్లో చూసుకుంటే? నాకేం లేదు, మా మురళీ మాస్టర్ కార్డు తీసుకుంటే ఆయన దగ్గర వర్క్ చేయాలని ఉంది నాకు. ఆయన కొరియోగ్రాఫర్ అయిపోతే ఆయన దగ్గర వర్క్ చేయాలని ఉంది. ఓకే, మరి తీసుకుంటారా? పక్కా. ఆయన ఏదైనా సాంగ్స్కి వర్క్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్గా అయితే డాన్సర్గా చేస్తున్నారు యూనియన్లో, ఫిలిమ్స్లో. నేను చేయట్లేదు, నేను కార్డు తీసుకోలేదు ఇంకా. సో తనైతే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ చేస్తున్నారు. యూనియన్లో జాయిన్ అయిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా? చాలా ఉంటాయండి, అందుకే ఇప్పటివరకు అవ్వలేదు నేను. అవునా? ఎప్పుడన్నా వదిలేద్దాం డాన్స్ అనిపించింది? అనిపించింది. ఎందుకు? ఇట్లనే ఏమో ఎన్రోల్ చేస్తాం రా, ఇంకొక హిట్ కూడా వస్తలేదు, ఏంది ఇదంతా ఇంతగానో కష్టపడుతున్నా ఏమొస్తలేదు అని అనుకుంటాం. కాకపోతే తర్వాత అనిపిస్తుంది మనకన్నా కష్టపడే చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని చూసి మనం బాధపడాలి కానీ మనల్ని మనం ఎందుకు డిసప్పాయింట్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ వచ్చి ఓకే అనిపించింది. అట్లయితే వద్దేద్దాం, జాబ్ చేసుకుందాం అనేది అనిపించింది. సో ఇంతమందితో వర్క్ చేశారు కదా, మీకు మీ దగ్గర యాటిట్యూడ్ చూపించి మిమ్మల్ని తక్కువ చేసి చూడడము, పక్కన చేసే కోస్టార్స్ అయినా కానీ, డైరెక్టర్స్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా కొంచెం మిమ్మల్ని తక్కువ చేసి చూడడము, మాటలు అనడము, విసుక్కోవడం అలాంటివి జరిగినాయా? అలాంటి జరగనివ్వను నేను. ఓకే, నచ్చకపోతే వచ్చేస్తే అక్కడ నుంచి అంతే సింపుల్గా. అవకాశం కంటే రెస్పెక్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. రెస్పెక్ట్ కూడా అవకాశం ఇస్తే ఎవరికి కావాలి? అలాంటివి ఏమైనా వదులుకున్నారా? పోనీ ఎందుకు వదులుకోలేదు, చాలా. ఎన్ని వదులుకొని ఉండొచ్చు? ఈజీగా ఒక 5 అయితే ఉంటాయి. ఏంటి మేజర్ రీజన్ ఏంటి వదులుకోవడానికి? ద వే ఆఫ్ టాకింగ్. ఓకే, నువ్వు నాకు ఏదో ఆఫర్ ఇస్తున్నట్టు పిలవట్లేదు, ఆఫర్ ఇస్తే ఆఫర్ ఇచ్చినట్టు ఉండాలి, కాకపోతే దాని దగ్గర మాటలు కూడా ఉండాలి. నేను నీకు లైఫ్ ఇచ్చేస్తున్నా అన్నట్టు కాదు. ఒక సాంగ్లో లైఫ్ మారచ్చేమో, కాకపోతే ఫస్ట్ ట్రీట్ అలా ఉండద్దు. దాని తర్వాత నువ్వు చెప్పుకో నీకు నేను లైఫ్ ఇచ్చినా అని చెప్తే అది వేరే. నువ్వు ఫస్ట్ రావడమే, కూర్చో, గంట సేపు వెయిట్ చేసి 2 hours వెయిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళ టాకింగ్ కొంతమంది వేరేలాగా ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ ఒకలాగా మాట్లాడుతుంది, ఒక్కొక్కరు మాట్లాడతారు క్లయింట్. అది నాకు నచ్చదు, అవసరం లేదు. అట్లాంటివి నాకు అవసరం కూడా లేదు. కొంచెం లేట్ అవుతుందేమో కానీ టాలెంట్ ఉంది, అప్పుడు వాళ్ళే ఫీల్ అవుతారు. అరే అంతే, మళ్ళీ మనం రిటర్న్ వేసి ఇది నాకు కూడా జరిగిందండి. జరుగుతాయి, ప్రతి ఒక్క లైఫ్లో జరుగుతాయి ఇవి. యాటిట్యూడ్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి, అవునా కదా? సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా మీ ఫ్యామిలీకి కానీ, లేదంటే మీ ఆడియన్స్కి కానీ, ఇండస్ట్రీలో మీకు నచ్చిన గురువులకు కానీ, మీ కొరియోగ్రాఫర్కి కానీ? ఎవరికైతే ఒక మాట చెప్దాం అనుకుంటున్నా అండి. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంటే అందరు వస్తారు, వైఫ్ అందరు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క మాస్టర్స్కి అండ్ నాకు దారి చూపించిన మాస్టర్కి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే, అదే చెప్తున్నా, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మిమ్మల్ని ఎక్కడ నేను తక్కువ కాకుండా చూసుకుంటాను. అండ్ అంతకుమించి నాకు అంతే కొంచెం మళ్ళీ ఎమోషనల్ అయిపోతా వద్దు. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. పక్కా మిమ్మల్ని రేపు పొద్దున ఒక మంచి స్టేజ్లో మీ అందరి పేరు చెప్తానని చెప్పి మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లోపల చాలా బాధ ఉంది, చెప్పాలనుకుంటున్నారు కానీ ఏడిస్తే ఎట్లా, లేకపోతే బాధపడితే ఎట్లా అని చెప్పి ఆపుతున్నారు. సో మనకి ఏడిస్తే కొంచెం కంటెంట్ వస్తుంది, స్వార్థం ఉంటుంది కదా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్. థ్యాంక్ యూ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనంతరం మీడియా నన్ను పిలిచి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. రేపు పొద్దున మళ్ళీ ఒక పొజిషన్ వచ్చినాక మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళలో ఎవరైనా సరే మాతో పాటు మా ఛానల్లో మీ లైఫ్ స్టోరీ గురించి, మీ జర్నీ గురించి కనుక షేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనంత్ర మీడియా ఇన్స్టా పేజ్కి మెసేజ్ చేయండి. డెఫినెట్గా మీతో పాటు ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తాము. సో ఇది మొత్తానికైతే ఈరోజు. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.